హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అసలు నేను మా మమ్మీ లేనప్పుడు అసలు మా చెల్లి ఏం చేస్తుందో చూద్దాం. అసలు తను మీ ఇద్దరం ఏం లేనప్పుడు చదువుకోకుండా ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం, సరేనా? అక్క, మమ్మీ వెళ్ళిపోయింది కిందకి. వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళు. వెళ్తాలే. వెళ్ళు. సరే సరే వెళ్తున్నా, అగ్గు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మా చెల్లి నేను మా మమ్మీ కిందకి వెళ్ళిపోయారని అనుకుంది. ఇప్పుడు మనం సైలెంట్గా చూద్దాం అసలు తను మించి లేనప్పుడు ఏం చేస్తున్నాం, సరేనా? చూసారు కదా ఫ్రెండ్స్, నేను మా మమ్మీ లేకపోతే జాను మా చెల్లి వెళ్ళి ఎవరికి తెలియకుండా సైలెంట్గా బియ్యం తెచ్చుకొని తింటుంది. ఇప్పుడు నేను మా మమ్మీకి చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. అసలు మీరు చూసి ఆశ్చర్యపోతారు, సరేనా? మమ్మీ, జాను ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో చదువుకోమన్నాగా. సో చూడు మమ్మీ, నువ్వే ఆశ్చర్యపోతావు. టీవీ చూస్తున్నా, చూడమా తెలుసుద్ది. ఏంటమ్మా, ఏం చేస్తున్నా? చదువుకుంటున్నా. చదువుకుంటున్నా. ఏంటి నోరేంటి అలా ఉంది? ఎలా ఉంది? తెల్లగా ఉంది. నోరు తెరలేకపోతున్నావేంటి? ఇంకెలా తెరవాలి మమ్మీ? సరే చదివేసావా? ఇంకా చదవలేదు, ఇప్పుడే చదువుతున్నాను. ఏం సబ్జెక్ట్ ఇది? పిఎస్. ఏదో సరే వద్దులేమా, నేను చదువుకున్నా. వద్దుమా. హే ఇవ్వు. వద్దుమా, ఇవ్వమన్నప్పుడు ఇవ్వు. ఏంటి ఏంటి అంట? తెలియదు మా. తెలీదు ఏంటి? ఏంటి అయ్యి? మాట్లాడవేంటి? అంటే నేను కిందకి వెళ్ళి పని చేసుకుంటుంటే నువ్వు పైన కూర్చొని చదువుకోమంటే చేసేది ఇదే? ఇదే అంట? ఇదే నేను అవుతా? ఏంటి ఆ బియ్యం తింటవేంటి? అంటే నేను చదువుకో అమ్మా నీవు అన్నీ ఇచ్చి తింటాకి పెట్టి నేను కిందకి వెళ్తే నువ్వు చేసేది ఇదే? నీకు రోజు అన్నం పెట్టట్లేదా? టిఫిన్ పెట్టట్లేదా? ఏంటి మాట్లాడుకో? వేసుకుని చూస్తావేంటి? గుడ్లు పెడుతున్నారు. మరేంటి బియ్యం ఎందుకు తింటున్నావు నువ్వు? అసలు తినొద్దని చెప్పాను కదా. బియ్యం తినొచ్చా? బియ్యం తింటేనే అట్ట ఎండిపోయేది. ఎన్నిసార్లు చెప్పాను, సిగ్గనేది లేదా నీకు? మనిషికో మాట గుడ్డుకోతే అంతే. అంటే తినవా? ఇట్లా ఎన్నిసార్లు చెప్పా? ప్రామిసా అని నేను చచ్చిపోవాలి? ఎవరు చచ్చిపోవాలి? ఎవరి మీద అయితే అది చచ్చిపోవాలి. ఏదో చెప్పిన 2 రోజులు మాత్రం మంచి దానిలాగా యాక్ట్ చేస్తాం, తర్వాత మామూలు. అసలైన బియ్యం తినొచ్చా? తినకూడదని చెప్తున్నాను. లోపల కడుపులో బల విరిగిపోద్దిగా, ఆకలి వేయదుగా, ఆకలి చచ్చిపోద్ది. అందుకే ఇట్లా తయారు. నీ అవతారం నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో, తెలిసిద్ది. మా అద్దంలో చూసుకుంటే నీకు తింటాక అన్నీ పెట్టి అన్నీ చేస్తున్నా కానీ ఏంటో మరి అది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఫోన్లే కదా, చిన్నపిల్లగాని ఊరుకుంటుంటే ఏంటి? బియ్యం మొహం ఇవి వచ్చేద్ది. కొండ వచ్చినట్టు నీళ్ళు కడవ గారినట్టు కారిపోద్ది నీళ్ళు మాత్రం. చెప్పిన మాట వినాలని తెలియదు. ఆ మాత్రం ఎవరో తెలియట్లేదా? ఇది తప్పు, ఇది రైట్, అది వద్దు అని 10 సార్లు చెబుతున్నారంటే అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదనేగా. అవునా కదా? నీళ్ళు మాత్రం వచ్చేస్తాయి, ఏమనకూడదు. తమరు ఏం చేసినా అలాగే ఉండాలి. ఎందుకే ఎన్నిసార్లు చెప్పాను తినకూడదు, బియ్యం తినకూడదని చెప్పానా లేదా? తినవుగా? నిజం మాట నమ్మొచ్చా? నిజంగా? సరే చూస్తా. ఈసారి కానీ బియ్యం తింటే అప్పుడేం చేయను? నీళ్ళు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. మాట అంటే పడవో ఇదన్నప్పుడు ఉండాలి, మాట మీద నిలబడాలి.
నిలబడలేనప్పుడు ఎందుకు? చూసారా ఫ్రెండ్స్, మా చెల్లి బియ్యం తినొద్దన్నా సరే బియ్యం తింటుంది, కానీ మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ తిని మళ్ళీ తను దొరికిపోయింది. ఇలా మీ ఇంట్లో కూడా ఎవరన్నా చెల్లెలు కానీ ఎవరన్నా తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళకి చెప్పండి, బియ్యం తినకూడదు, బియ్యం తింటే మంచిది కాదు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.